మధ్య అన్‌స్కూలింగ్ అనే ఒక కాన్సెప్ట్ చాలా ఫేమస్ అయిపోయిందనమాట. అన్‌స్కూలింగ్ అంటే ఏంటి అంటే స్కూల్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే చదివించుకోవడం అనేది. స్కూల్‌కి వెళ్ళకుండా ఇంట్లో ఎలా చదివించుకుంటారు? హిస్టరీ, మ్యాథ్స్ లేకపోతే జాగ్రఫీ అన్నీ ఎలా నేర్పించుకుంటారంటే మొత్తం కూడా ప్రాక్టికల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి క్రికెట్ అనేది ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. అతను క్రికెట్ చూసేటప్పుడు బౌండరీ కొడితే +4 అని చెప్పేసి, లేకపోతే ఓవర్స్ లెక్క పెట్టేటప్పుడు ప్లస్, మైనస్, అడిషన్ ఇవన్నీ కూడా మ్యాథ్స్ అక్కడ ద్వారా నేర్పించుకోవడము. లేదా హిస్టరీ నేర్పించాలి అంటే ట్రావెలింగ్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్‌మహల్కి వెళ్తే ఇది ఎవరు కట్టించారు? షాజహాన్ అని. అక్కడ నుంచి వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరు అని తెలుసుకోవడము. లేదా ఒకవేళ రాయగఢ్ ఫోర్ట్కి వెళ్తే ఇది ఎవరు కట్టించారు అంటే ఛత్రపతి శివాజీ అని చెప్పేసి వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరు, వాళ్ళ కొడుకులు ఎవరు చెప్పడం ద్వారా అక్కడ హిస్టరీ సిలబస్ అంతా కూడా కవర్ అయిపోయేలాగా ఒక ట్రావెలింగ్, ఒక ప్రాక్టికల్ వేలో అనేది తీసుకెళ్తాను అనమాట. ఈ అన్‌స్కూలింగ్ అనేది మనకి చాలా ఫేమస్ అనమాట అబ్రాడ్లో. కాకపోతే ఇండియాలో రీసెంట్గా స్టార్ట్ అయింది. అది కూడా ఎవరు అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్, అంటే ఎవరి దగ్గర అయితే బాగా డబ్బులు ఉంటారో వాళ్ళు ఈ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకుంటున్నారనమాట. అడాప్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఏం గెయిన్ చేశారు అంటే వాళ్ళ పిల్లలకి ఒక ప్రాక్టికల్ వే ఆఫ్ ఎడ్యుకేటింగ్, బుకిష్ నాలెడ్జ్ ఏమీ లేకుండా మొత్తం కూడా ప్రాక్టికల్గా తీసుకెళ్లాలని చూస్తున్నాం అనమాట. మరి ఇలాంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఎలా వస్తాయంటే ఆబ్వియస్గా వాళ్ళకి సర్టిఫికేట్తో పని లేదు, వాళ్ళకి స్కిల్లే మ్యాటర్. అంటే ఒక పిల్లోడికి ఇంట్లో కూర్చోపెట్టి పేరెంట్ రోజుకొక 4 నుంచి 5 గంటలు తన మీద స్పెండ్ చేసి తనకి టాయిలెట్స్ క్లీన్ చేయడం దగ్గర నుంచి కార్ రిపేర్ చేయడం వరకు, లేకపోతే బల్బులు లైట్లు రిపేర్ చేయడం వరకు, లేకపోతే ఇంట్లో బేకింగ్ దగ్గర నుంచి కుకింగ్ వరకు, అంతేకాకుండా మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ అన్నీ ఇంట్లోనే ఉండి ప్రాక్టికల్గా నేర్పించుకోగలిగే పేరెంట్స్ ఈ అన్‌స్కూలింగ్ని అడాప్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఈ అన్‌స్కూలింగ్ అనే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? అలాగే ఈ కాన్సెప్ట్ని మీరు సపోర్ట్ చేస్తారో లేదో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డూ ఫాలో ఫ్రంట్లైన్స్ మీడియా ఫర్ మోర్.